మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సంతోషాలను సంబరాలను రాశిగా పోసినదిగా సంక్రాంతి పండుగ కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మికపరమైన, ఆరోగ్యపరమైన వాతావరణాన్ని కలిగించే సంక్రాంతి ఎంతో విశిష్టతను, మరెంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. భోగి భాగ్యాలను అందించగా సంక్రాంతి ఆ సంపదలను పంచుకోవడంలోని సంతోషాన్ని అందిస్తుంది. ఇక 3వ రోజున కనుమ పండుగ పలకరిస్తుంది. సంపదలకు, సంతోషాలకు కారణమైన పశువులకు కృతజ్ఞతాపూర్వకంగా పూజించటమే కనుమ పండుగలోని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. వ్యవసాయంలో బసవన్నలు రైతన్నలకు ఎంతగానో తమ సహాయాన్ని అందిస్తూ ఉంటాయి. అలాగే పాడి పంటల ద్వారా రైతన్నలను గోమాతలు ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటాయి. తమ యజమాని పట్ల ప్రేమతో తప్ప వాటి కష్టంలో ఎలాంటి స్వార్థం కనిపించదు. యజమాని ప్రేమతో నిమిరితే పొంగిపోవటం మాత్రమే వాటికి తెలుసు. ఆ కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నైనా సంతోషంగా అనుభవించటమే వాటికి తెలుసు. బసవన్నలు భూదేవికి స్వరూపంగా చెప్పబడుతున్న పశువులు రైతన్నల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తూ ఉంటాయి. అందువలన కనుమ రోజు పశువుల శాలను శుభ్రపరిచి గోమాతకు ప్రేమతో ముస్తాబు చేస్తారు. ఈ రోజున వాటిని ఎలాంటి పనికి ఉపయోగించకుండా పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. కొత్త ధాన్యంతో పొంగలిని తయారు చేసి వాటికి తినిపిస్తారు. మరికొంత పొంగలిని తమ పొలాలలో చల్లుతారు. అందువలన కనుమ రోజున పశువులను పూజించటం వలన పాడి పంటలు మరింత వృద్ధి చెందుతాయని చెప్పబడుతోంది. పల్లెల్లో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు. పంట పనుల్లో గల అనుబంధాన్ని సంక్రాంతి పండుగ ఆవిష్కరిస్తూ ఉంటుంది. భోగి, సంక్రాంతి రోజుల్లో పాలు, ధాన్యాలతో తయారు చేసిన వంటలను దైవానికి నైవేద్యంగా పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే కనుమ రోజు వీటితో పాటు తప్పనిసరిగా తినవలసినవి మరి ఒకటి ఉంది. అవి ఏమిటంటే మినుములతో తయారు చేసిన పిండి వంటలు. మినుములను ఉడికించి తినాలి. మినుముల పిండితో చేసిన గారెలు లేదా సున్ని ఉండలు కానీ తప్పనిసరిగా తినాలి. వీటితో పాటు పక్షులకు కూడా గింజలు వేయాలి. కావున కనుమ రోజు పశువులకు, పక్షులకు వీటిని తినిపించి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మినుములతో పిండి వంటలు తిని సంతోషంగా జీవించండి. మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.